కేదార్నాథ్ ఆలయాన్ని ఎవరు నిర్మించారో తెలుసా? కురుక్షేత్ర యుద్ధంలో ఎంతో రక్తపాతాన్ని సృష్టించి ఎన్నో వేల మందిని చంపిన పాండవులకి వాళ్ళు చేసిన పాపాలని పోగొట్టుకోవడం కోసం పాండవుల్ని వెళ్లి శివుడిని దర్శించుకోమని చెప్పి కృష్ణుడు సలహా ఇస్తాడు. దాంతో పాండవులు శివుడిని దర్శించుకోవడం కోసం కాశీకి బయలుదేరి వెళ్తారు. కానీ కృపాచార్యుడు లాంటి వాళ్ళని అధర్మంగా చంపినందుకు శివుడు పాండవుల్ని కలడానికి ఇష్టపడక ఒక ఎద్దు రూపంలోకి మారి హిమాలయాలకు వెళ్లిపోతాడు. అది గమనించిన పాండవులు శివుడు వెనకే వెళ్తూ ఉంటారు. సరిగ్గా కేదార్నాథ్ వచ్చినప్పుడు పాండవులు వెంటపడడం చూసి వీళ్ళింక వదిలేలా లేరు అని శివుడు ఆ ఎద్దు రూపంలోనే భూమి లోపలికి వెళ్ళిపోతూ ఉండగా భీముడు శివుడు వెన్నుపోసైన ఎద్దు మూపురాన్ని పట్టుకొని గట్టిగా లాగుతాడు. దాంతో శివుడు అంతర్ధానమైపోయి ఒక శివలింగ రూపంలోకి మారిపోతాడు. అలా అప్పుడు పాండవులు ఆ శివలింగానికి ఆలయాన్ని నిర్మించారు. అదే మన కేదార్నాథ్ ఆలయం. ఇప్పటికీ ఆ శివలింగం ఒక ఎద్దు మూపురం రూపంలోనే ఉంటుంది. మీలో కేదార్నాథ్ కి వెళ్ళాలని ఎన్ని మంది అనుకుంటున్నారో కామెంట్ చేసి అందరూ చెప్పండి. హర హర మహాదేవ.